పోలింగ్కు 9 రోజుల ముందు అస్మదీయులైన సర్పంచ్లకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల మెటీరియల్ నిధులు గుమ్మరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడమే తడవుగా శనివారం ఒకే రోజు 400 కోట్లకు పైగా బిల్లులు చెల్లించింది. మరో 2 రోజుల్లో ఇంకో 800 కోట్ల బిల్లులు ఇవ్వనుంది. గ్రామాల్లో ఓటర్లకు వైకాపా తరపున డబ్బు పంపిణీ చేసేందుకు సర్పంచ్లకు నిధులు సమకూర్చేందుకే ప్రభుత్వం హడావిడిగా పెండింగ్ బిల్లులు చెల్లిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోకుండానే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో బిల్లుల చెల్లింపులపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక శాఖల అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారు. 3 ఉన్నతాధికారులతో వేసిన కమిటీ అనుమతి కూడా లేకుండానే బిల్లులు చెల్లించినట్లు తెలుస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో మెటీరియల్ పనులు నిర్వహిస్తుంటారు. వీటికి సంబంధించి గత ఏడాది నవంబరు నుంచి 1200 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అత్యధిక పంచాయతీల్లో వైకాపా వారే సర్పంచులు. ఎన్నికల్లో పార్టీ కోసం ₹4 ఖర్చు చెయ్యాలంటే పెండింగ్ బిల్లులు చెల్లించే ఏర్పాట్లు చెయ్యాలని పలువురు సర్పంచులు ఇటీవల ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నిధులు విడుదల చేసేలా చూడాలన్న పెద్దల ఆదేశాలతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి కూడా వెళ్లారు. 2 రోజుల క్రితం పెండింగ్ బిల్లుల చెల్లింపులకు కేంద్రం 1200 కోట్ల వరకు విడుదల చేసింది. మెటీరియల్ పనుల పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో గతంలో ఎప్పుడూ కనబర్చని ఉత్సాహాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక శాఖలు ప్రస్తుతం చూపిస్తున్నాయి. బిల్లులకు సంబంధించి సెకండ్ సిగ్నేచర్తో ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లో తక్షణమే అప్లోడ్ చేయాలని జిల్లా అధికారులకు గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లడం, శనివారం సాయంత్రానికి ఆర్థిక శాఖ 400 కోట్లకు పైగా బిల్లులు చెల్లించడం చకచకా జరిగిపోయాయి. ఎఫ్టీఓలు అప్లోడ్ చేసిన మిగతా బిల్లులు సోమవారంలోగా చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మెటీరియల్ పనుల పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఎప్పుడూ ఇంత శ్రద్ధ చూపలేదు. కేంద్రం నిధులిస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు వాడుకొని ఎప్పుడో చెల్లించేవారు. దీనిపై వైకాపా సర్పంచులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. కేంద్రం పంచాయతీలకు ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు సరిగా విడుదల చేయకుండా విద్యుత్ ఛార్జీలకు మళ్లించింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి కేంద్రం నెల రోజుల క్రితం విడుదల చేసిన 998 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధుల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. రాష్ట్ర ఆర్థిక శాఖకు కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధుల్ని నిబంధనల ప్రకారం 14 రోజుల్లోగా పంచాయతీ బ్యాంకు ఖాతాలకు జమ చేయాలి. జాప్యంపై సర్పంచులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. ఇప్పటికీ పంచాయతీ బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కాలేదు. మెటీరియల్ పనుల నిధుల విషయంలో మాత్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. ఈ పనులు చేయించిన వారిలో వైకాపా సర్పంచులతో పాటు ఆ పార్టీ గ్రామస్థాయి నాయకులు ఉండడమే దీనికి కారణమని తెలుస్తోంది.